క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. అమ్మాయిలు ఈ ఆటని చూడడానికి తప్ప ఆడడానికి సరిపోరనే హద్దులు చెరిగిపోయి కొన్నేళ్లవుతోంది. ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్కి క్రేజ్ పెరుగుతోంది. విమెన్స్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది అమ్మాయిలు బ్యాట్ పట్టుకొని ప్లే గ్రౌండ్లోకి దిగుతున్నారు. అలా విశాఖలో తన తండ్రి కలని నిజం చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ కూతురు క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ చూపింది. నేరుగా అండర్-19కి సెలెక్ట్ అయింది. ఇది ఓ గర్ల్ చైల్డ్ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పిరేషనల్. తండ్రి ఓ సాధారణ ఆటో డ్రైవర్, కూతురు ఖతర్నాక్ క్రికెట్ ప్లేయర్. సక్సెస్ ఎప్పుడూ మన దగ్గరకు రాదు, మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. దానికి దగ్గరయ్యేందుకు నిబద్ధతతో, నిజాయితీతో మనవంతు ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే ఏదైనా సాధించగలమని నిరూపించింది ఈ ఆటో డ్రైవర్ కూతురు. ఆటంటే ఏదో సరదాగా ఆడేయటం కాదు, ఓ తండ్రి కలను నిజం చేయటమని నమ్మింది గంటా మౌనిక. తన కోసం కాదు, నాన్న కోసం క్రికెట్ నేర్చుకుంది. ప్రయత్నలోపం లేకుండా కసిగా ఆడింది. కోచ్ పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తూ అండర్-19 విమెన్స్ క్రికెట్ కి సెలెక్ట్ అయింది. నాన్న కన్నా గొప్ప కలను సాధించే ప్రయత్నంలో కీలక ముందడుగు వేసింది. ఇండియాలో క్రికెట్ అంటే జస్ట్ ఓ గేమ్ మాత్రమే కాదు, అదో ఎమోషన్. ఈ దేశంలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రపంచం మొత్తం తెలుసు. కోట్లాది మంది అభిమానులు ఆటగాళ్లను అభిమానించటమే కాదు, అంతకు మించి ఆటను ఆరాధిస్తారు. అలాంటి గేమ్లో ఇప్పుడు అమ్మాయిలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. మగాళ్లతో సమానంగా పోటీ పడుతున్నారు. విమెన్స్ క్రికెట్లో చరిత్ర సృష్టిస్తున్నారు. ఇలాంటి గేమ్లో రాణించాలంటే మైదానంలో చెమటోడ్చాలి. కఠోర శ్రమకు మించి సాధన చేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలమని నిరూపించింది 9వ తరగతి విద్యార్థిని గంటా మౌనిక. విశాఖలో ఆట నేర్చి నేషనల్ లెవెల్లో అండర్-19కి సెలెక్ట్ అవటంతో మౌనికపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది మౌనిక సక్సెస్ జర్నీలో ఫస్ట్ మైల్ స్టోన్. అయితే దీని వెనుక ఎన్నో మైళ్లు ఆటోని నడిపిన ఓ నాన్న ఉన్నాడు. కూతురు భవిష్యత్ కోసం, తను క్రీడల్లో రాణించటం కోసం, తన గారాల పట్టిని అంతర్జాతీయ క్రికెట్లో చూడటం కోసం మంచి ఉద్యోగాన్ని వదులుకుని ఆటో డ్రైవర్ గా మారాడు. వెన్నంటి నిలిచి కావాల్సినంత ప్రోత్సాహం అందించి ఆటలో ఆరితేరేలా చేశాడు. విశాఖలోని రామకృష్ణపురానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కూతురే ఈ గంటా మౌనిక. ఓవైపు కుటుంబ పోషణ భారమవుతున్న క్రికెట్ పై తన కూతురికున్న ఇష్టాన్నే కాదనలేక మంచి ప్లేయర్ గా చేయాలని ఆకాంక్షతో అకాడమీలో చేర్పించాడు. ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. కూతురిని రోజు ఉదయం తన ఆటోలోనే గ్రౌండ్ దగ్గర దించుతాడు. ప్రాక్టీస్ అయిపోయాక మళ్లీ ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తరువాత మళ్లీ స్కూల్కు వెళ్లి సాయంత్రం మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంది మౌనిక. అరిలోవ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మౌనిక తండ్రి కలను నిజం చేసేందుకు అన్ని విధాలుగా కష్టపడుతోంది. తనపై నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా కసిగా క్రికెట్ ఆడుతోంది. ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, పరిస్థితులు ఎంత వెనక్కు లాగుతున్నా తండ్రి శ్రీను మాత్రం కూతురి కోసం రాత్రనక పగలనక ఆటో నడుపుతున్నాడు. కోచ్ ద్వారా కూతురికి శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఆ కష్టానికి ఫలితమే మౌనిక అండర్-19కి సెలెక్ట్ అయింది. అంతే, ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు. నిరంతర సాధన వల్లే మౌనిక ఈ స్థాయికొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు తండ్రి శ్రీనివాస్. భారతదేశంలో క్రికెట్ అంటే చాలా క్రేజ్ ఉంది. అలా క్రికెట్కి ఎక్కువగా బాయ్స్ దీనిని ఎక్కువగా ఆడుతుంటారు. కానీ మహిళలు కూడా మేము ఏ విధంగా తీసిపోమంటూ మహిళలు కూడా రాణిస్తున్నారు. అందులో విశాఖకు చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన గంటా మౌనిక 9వ తరగతి ఒక పక్క చదువుతూ మరో పక్క క్రికెట్లో కూడా రాణిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అండర్-19కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అంతా మౌనిక ఉన్నారు. చెప్పమ్మా, అసలు మీకు మొదటి నుంచి కూడా క్రికెట్ ఇష్టమా? ఇష్టమే. నేను 4 ఇయర్స్ నుంచి క్రికెట్ నేర్చుకుంటున్నాను. మా డాడీ మగపిల్లలు లేరని మమ్మల్ని ఫస్ట్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఆయన చేయలేకపోయారని మమ్మల్ని ఇప్పుడు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. అండ్ కోచెస్ కూడా ఇక్కడ వరకు వచ్చామంటే వాళ్ళే బుర్రయ్య సార్ అండ్ శంకర్ సార్. మార్నింగ్ 5:30కి వస్తాం, 7:30కి వెళ్తాం. అక్కడి నుంచి రామకృష్ణపురం మా హౌస్. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 3:30కి వెళ్తాం. 3:30 to 8 ఆడతాం. నేను పెద్ద స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాను.
మా కోచెస్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. ఎక్కువగా ఆడపిల్లలు అంటే చాలామంది చదువు ఎందుకని ఇంట్లో ఆడిపిస్తూ ఉంటారు. అలాంటి మీరు ఏకంగా క్రికెట్లోనే నేర్పిస్తూ అకాడమిక్ రోజు తీసుకెళ్తుంటారు డ్రైవర్గా. ఏ విధంగా చూడుతుంది? ఏ విధంగా అంటే మా పరిస్థితి అంటే నేను ఫస్ట్ నుండి 2004 నుండి నేను స్వీట్స్ కుకింగ్ చేస్తున్నానండి. నేను స్వీట్ మాస్టర్ నేను. అయితే పిల్లలు కూడా మనం ముందు ఉండి నడిపించాలి, మనం లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు. ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళి రావడానికి పికప్కి డ్రాపింగ్కి ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఆ 30,000 రూపాయలు శాలరీ ఇచ్చేవారు నాకు ఆ స్వీట్ షాప్లో. నేను దాన్ని వదులుకొని వీళ్ళు వెంట ఉండి ముందుకు నడిపించాలని నా కోరికతో నేను ఆటో డ్రైవర్గా మారడం జరిగిందండి. నాకు ఇంకా పెద్ద క్రికెట్ ఆడాలన్న ఆలోచన. అలాగే మన కోచ్లు కూడా బుర్రయ్య సార్, మన శంకర్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ముందుకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళని. వాళ్ళ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇంతవరకు మేము మొన్నే ఒక 5 రోజుల కిందట స్టేట్ ఆడీస్ వచ్చింది. పాప అండర్ 15 స్టేట్ ఆడీస్ వచ్చింది. భువనేశ్వర్లో వెళ్ళింది, మళ్ళీ రాజస్థాన్ వెళ్ళింది. ఇప్పుడు మన స్కూల్ తరపున నేషనల్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప ఆశగా ఉంది నాకు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకా పెద్ద క్రికెట్ ఆడాలని నా కోరిక. పూర్తిగా మీరు స్వీట్ షాప్లో మానేశారన్నారు, ఇప్పుడు ఆటో డ్రైవర్గా ఉంటున్నారా? ఆటో మీదే సార్. ఆటో మీదే నేను అంటే ఊబర్, ర్యాపిడో, ఓలా వేస్తుంటాను సార్. అలాగే ఇది వచ్చిన కాడికి అలాగా పిల్లలకి ఎటువంటి మనం చిన్నప్పుడు ఇబ్బంది పడ్డాం, రూపాయి కూడా మా నాన్న వాళ్ళు ఇచ్చేవారు కాదు. పిల్లలకి ఎటువంటి కూడా ఇబ్బంది జరగకూడదన్న ఆలోచనతో మా ఖర్చులు తగ్గించుకొని పిల్లలకి ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం కావాలంటే అది పెట్టడం నేను జరుగుతుంది. ఎక్కడ మ్యాచ్ అయినా మా తగరపల్సులు జరుగుతూ ఉంటాయి, పెందుతులో జరుగుతూ ఉంటాయి, ఇక్కడ మధురవాడలో జరుగుతుంటాయి. వాటికి నేను ఫీజు కట్టుకుంటూ పిల్లలు ఆడితే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఆలోచనతో నేను మ్యాచ్ ఆడడం జరుగుతుంది. చిన్న అమ్మాయిని కూడా పెద్ద అమ్మాయిని కూడా అలాగే ఆడించడం జరుగుతుంది. ఆ ఆడించడం వల్ల ఈరోజు మా పాప ఈ స్థాయికి వెళ్ళడం అనేది నాకు అర్థమైంది. ఇంకా ఆడిస్తాను, కష్టపడి నా ఒళ్ళు గొల్ల చేసుకుని అయినా సరే నేను ఆడిస్తాను. పాప పెద్ద క్రికెట్ ఆడాలని నా కోరిక. తండ్రి శ్రీనివాస్కు క్రికెట్లో బౌలింగ్ చేయటం అంటే ఇష్టం. దానికోసమే కూతురు మౌనిక కూడా పేస్ బౌలర్గా ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆమె అద్భుతంగా బౌల్ చేస్తుండటం వల్లే తనకు బౌలింగ్లో కోచింగ్ ఇస్తున్నారు. మౌనిక తండ్రి ఓ ఆటో డ్రైవరే కావచ్చు, కానీ తన కూతురిని ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్గా చూడాలన్నదే ఆయన కల. కొడుకు లేకపోవడంతో కూతుళ్లనే క్రికెట్ ప్లేయర్లుగా మార్చేశారు శ్రీనివాస్. తన చిన్నమ్మాయిని కూడా క్రికెట్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆటలో మౌనికకు ఉన్న ప్రతిభ 4 ఏళ్ల నుంచి చేస్తున్న కఠోర సాధన వల్లే ఆ అమ్మాయి అండర్ 19కి సెలెక్ట్ అయిందని చెప్తున్నారు కోచ్. తను ఇలాగే ఒక్కో మెట్టెక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది తమ ఆకాంక్ష అని చెప్తున్నారు. SGF అండర్ 19 నేషనల్ సెలెక్ట్ అయిందంటే దానికి కారణం అమ్మాయి బౌలింగ్ చాలా బాగా వేయడం వల్లనే ఈరోజు సెలెక్ట్ అయింది. అంటే ఇదేంటంటే జెన్యున్గా సెలెక్ట్ అయింది. అది కూడా ఏంటంటే అక్కడ కూడా బాగానే తీశారు. మన విశాఖపట్నం నుంచి 4 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అందులో గంటా మౌనిక ఇక్కడ మన తోటగారు హై స్కూల్ 9వ తరగతి చదువుతుంది. అలాగే ఇక్కడ మన BCA క్రికెట్ అకాడమీలో శిక్షణ పొంది అందులో కోచ్గా నేను ఉండవు. నెక్స్ట్ అందులో అండర్ 19 టీంకి కూడా నేను కోచ్గా వెళ్ళాను. మన SGF అండర్ 19 టీంకి కోచ్గా వెళ్ళాను. అక్కడ మౌనిక అద్భుతంగా బౌలింగ్ వేయడంతో నేషనల్ టీమ్ సెలెక్ట్ అయింది. మన దగ్గర టాలెంట్ ఉంటే చాలు, పేదరికం కూడా సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోతుంది. నమ్మిన దానికోసం గట్టిగా నిలిస్తే చాలు, అది మనల్ని గెలిపిస్తుంది. ఇందులో ఈ ఆటో డ్రైవర్ కూతురు మౌనికి బిగ్ ఎగ్జాంపుల్. ఓ ఆటో డ్రైవర్ కూతురు జాతీయ స్థాయిలో అండర్ 19కి సెలెక్ట్ అవ్వటం అంత చిన్న విషయమేమీ కాదు. తండ్రి కలను ఎలాగైనా నిజం చేయాలనే ధ్యేయంతో ముందుకు కదులుతోంది మౌనిక.